వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. ఈరోజు మేడంతో మనం ఎందుకున్నామంటే మన ఇంట్లో అంటే బాగా దొరికే ఐటమ్ అండి ఇది. సో బొప్పాయి. ఈ బొప్పాయితో మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఎలా తీసుకుంటే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గించుకుంటామో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం ఈ మధ్యకాలంలో చిన్న లేదు పెద్ద లేదు తేడా లేదు, ప్రతి ఒక్కరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ఇలా ఎక్కువ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు బొప్పాయి మన కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఎలా యూజ్ అవుతుంది? డెఫినెట్‌గా అండి. ఎందుకంటే మోషన్ అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఈ జనరేషన్‌లో ఇంతకుముందు మన పురాతన కాలంలో కాన్‌స్టిపేషన్ అంటే రేర్‌గా చూసేవాళ్ళం, Yes, రేర్‌గా ma'am. వినేవాళ్ళం. సో ఈ మధ్య కాలంలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎలా అయిందంటే ఇంటికి ఇద్దరైనా సరే మాకు మోషన్ రావట్లేదు సంథింగ్ ఏదో కొంతమందికి మోషన్‌లో బ్లడ్ రావడం గానీ, కొంతమందికి పైల్స్ అని, ఫిస్టులా ప్రాబ్లమ్స్ Yes. అని రకరకాల సమస్యలు. నేను ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే ఒక్కటే కారణం చెప్తానండి. లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లెగడం. ఆఫీస్ టైం అయిపోతది. Okay. ఫాస్ట్‌గా స్కూల్ ఆఫీసులకెళ్ళాలి, పిల్లలు స్కూల్‌కెళ్ళాలి. ఓకే. మోషన్‌కెళ్ళడమే పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో పిల్లలు లావు అయిపోతున్నారు. ఎందుకు పిల్లలు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. పిల్లలకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది మేడం అని వస్తుంటే నేను అడుగుతున్నా. ఫస్ట్ పిల్లలు మోషన్‌కెళ్తున్నారా లేదా అని అడుగుతా. ఓకే మేడం. లేదు మేడం అసలు పిల్లోడు వారం అయింది మోషన్‌కెళ్ళి అని ఆశ్చర్యపోతున్నానండి నేనైతే. నిజంగా మేడం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కాన్స్టిపేషన్ ప్రాబ్లము అంటే ఎక్కువ అవుతే మన హెయిర్ లాస్ కూడా అవుతుందా? డెఫినెట్‌గా అండి. ఓకే. ఈవెన్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, హెయిర్ రిలేటెడ్ ఇష్యూ పిల్లల్లో యంగ్‌స్టర్స్‌లో పింపుల్స్ రావడం గానీ, హెయిర్ ఫాల్ అవ్వడం గానీ, డాండ్రఫ్స్ రావడం గానీ, లేదా బరువు పెరిగిపోతున్నారని వీటన్నిటికి మూల కారణం ఒకటి నిద్ర అయితే 50% మోషన్ ప్రాబ్లమ్. ఓకే. మోషన్ పేగుల్లో పేరుకుపోయిందంతా చెత్తా చెదారం అంతా ఈడ్చేయాలి, ఓకే. కొట్టేసేయాలి. పర్ డే మనకి ఎవ్రీడే మోషన్‌కెళ్ళామనుకోండి అంటే మనకి ఎలిమినేషన్ పార్టే గదా! ఈ చెత్త Yes. టాక్సినేటెడ్ మ్యాటర్ మొత్తం క్లీన్ చేసేస్తే పేగులు ఫ్రీగా ఉంటాయి. డే Okay. మొత్తం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతాం. మోషన్‌కెళ్ళని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే డే మొత్తం అనీజీగా, అన్‌కంఫర్ట్‌గా ఉంటారు. గ్యాసెస్ రిలీజ్ అయిపోతుంటాయి. అది విపరీతమైన స్మెల్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఈ రకరకాల సమస్యలండి. ఓకే. నేనొక్కటంటాను పిల్లలు గానీ, పెద్దవాళ్ళకి గానీ సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తది ఈ సమస్య ఏంటనేది. ఎంతోమంది ఆ సఫర్ అయిన వాళ్ళు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఎంత బాధాకరమైన ప్రాబ్లమ్ అని మాకు తెలుస్తది. నిజంగా మేడం. ఇప్పుడు మనం యాక్చువల్లీ మన వీడియోలోకి నంబర్స్ పడతాయి కదా! కాల్ చేసేసారు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచి రెమెడీస్ చెప్తున్నారు. ఇంకా ఏమన్నా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే దీనివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ చాలామంది అంటే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశారు. లిటరల్‌గా ఈరోజు మార్నింగ్ అబ్బాయికి రీసెంట్‌గా అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. పైల్స్ వచ్చినాయి సార్ నాకు. ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చెప్పండి సార్. ఫస్ట్ నేనెళ్ళి రెమెడీస్ కూడా నాకు అవసరం లేదు. నేనెళ్ళి ట్రీట్ చేయించుకోవాలి. అలా అయిపోయిందండి. సమస్య ఎలాంటిదంటే ఒకసారి మోషన్‌లోంచి బ్లడ్ పడిందంటే విపరీతమైన నొప్పండి. కూర్చోలేరు, నిలబడలేరు. వాళ్ళకి ఎంత భయంకరమైందంటే ఎక్కడన్నా పైల్స్ కేస్ ఉందంటే వాళ్ళు కూర్చోరు కంఫర్ట్‌గా. కూర్చోడానికి కూడా భయపడతారు. లేదులేండి మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో ఒకటి ఏదో రకంగా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను ఒకటి అంటానండి. రెగ్యులర్ మోషన్‌కెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అది నీళ్లు తాగి అలవాటు చేసేసుకోకుండా పొద్దున్నే బెడ్ నుంచి లేచిన వెంటనే ఫస్ట్ మనం వెళ్ళాల్సిన మొట్టమొదటి పని పేగుల్లో ఉన్న మలమంతా క్లీన్ చేయడం. ఆ మలం ఎప్పుడైతే క్లీన్ లేదో అప్పుడే సమస్యలొస్తాయండి. సో, ఎందుకు ఈ సమస్యలొస్తున్నాయంటే మన ఆహారపు అలవాట్లు లేవు. ఆహారపు అలవాట్లు చాలా చేంజ్ అయిపోయినాయి. నిద్ర లేదు. నిద్ర కూడా చాలా ఇర్రెగ్యులర్‌గా నిద్రపోతున్నాం. ఫిజికల్ యాక్టివిటీ నేనేమంటానంటే ఏ ఫుడ్డు అవసరం లేదు. మంచిగా మీరు తింటున్న ఫుడ్‌లోనే ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు, ఆకుకూర ఎక్కువ ఉండేటట్టు, బొప్పాయికాయ ఎక్కువ తీసుకునేటట్టు చూసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మార్నింగ్ లేచిన వెంటనే మలాసన్ ఒకవేళ పైల్స్ ప్రాబ్లమ్ గానీ, ఫిస్టులా ప్రాబ్లమ్ గానీ, ఇలాంటి క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ గానీ ఉండేవాళ్ళు మలాసన్ అంటే ఇండియన్ వాష్‌రూమ్‌లో ఎలా కూర్చుంటాం అలా కూర్చొని కొద్దిగా వాటర్ తాగి ఇటు అటు వాక్ చేయండి. మనం మలాసన్ అంటే మనం ఇండియన్ వాష్‌రూమ్‌లో కూర్చొని ఇలా ముందుకి వెనక్కి వాక్ చేయడం వల్ల ఫస్ట్ ఒక 4, 5 రోజులు ఇలా చేస్తే మనకి మోషన్ అంతా క్లీన్‌గా పేగులో పేరుకుపోయిందంతా నీట్‌గా మోషన్ రూపంలో బయటకు అలా ఒకసారి 4, 5 రోజుల తర్వాత నార్మల్‌గా ఇంకే అలవాటు చేసుకోకండి. లేచిన వెంటనే మీరు మోషన్‌కి వెళ్ళిపోతారు ఈజీగా. అందులో బెస్ట్‌గా మనకి ఒకవేళ క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉంటే ఓవర్ హీట్ లేని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓవర్ హీట్ ఉంటే మాత్రం బొప్పాయికాయని తీసుకోమని చెప్పాను. ఓకే మేడం. తీసుకోండి ఎందుకంటే హీట్ ఎక్కువ చేస్తది కాబట్టి. మామూలుగా హీట్ లేని వాళ్ళు ఎవరైతే వాతం అలాంటివి లేని వాళ్ళు కంపల్సరీ బొప్పాయి తీసుకోండి. ఒకవేళ వాతం వేడి ఉంటే మాత్రం ఆకుకూర, మెంతి కూర అయితే మాత్రం తోటకూర గానీ, మెంతి కూర గానీ మనం సూప్స్ లాగా గానీ, చపాతీ రూపంలో గానీ, కర్రీ ఒక బౌల్ రూపంలో గానీ తీసుకుంటే మాత్రం 100% మోషన్స్ ఆఫ్ అవుతది. అండ్ బొప్పాయికాయలో ఉన్న గుణం ఏంటంటే మనకు తెలుసు డెంగ్యూ ఫీవర్ వస్తే మనం ఏం చేస్తాం? ఇమ్మీడియేట్‌గా మెడిసిన్స్ దగ్గర ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ వస్తే అందరికీ తెలిసిన విషయం ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని. యెస్. ఆ ప్లేట్లెట్స్‌ని పెంపొందించే గుణం కలిగి ఉన్న లీఫ్ ఏదైతే ఉందో అది బొప్పాయి ఆకు. యెస్. ఆ బొప్పాయి ఆకుని తెప్పించి ఉడకబెట్టుకొని మనం కషాయంలో చేసుకొని తాగితే మనం 4 రోజులు ప్లేట్లెట్స్ పెరుగుతాయి. యెస్. ప్లేట్లెట్స్ పెరగడం అనేది ఇంపాసిబుల్ అండి. బట్ బొప్పాయి ఆకులో అంత
మంచి ఔషధ గుణం ఉంది. అలాగే బొప్పాయి కాయలు కూడా ఎలాంటిదంటే పేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసి ఆ పేగుల్లో పేరుకుపోయిన మలం చెత్త చెదారం అంతా ఫ్లష్ చేసేస్తుంది. ఇక్కడ ఇందాక మీరు చెప్పారు అంటే వేడి ఉన్న వాళ్ళు తీసుకోవద్దు అని చెప్పేసి. సో మనకు వేడి ఉందా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది? బాడీ అండి ఇప్పుడు మనం చూస్తుంది మనకు ఆటోమేటిక్గా వేడి ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. బాడీలో టచ్ చేసిన వెంటనే హీట్ అయిపోవడము, ఫ్యాన్ కింద కూడా కూర్చుంటే వాళ్ళకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇలా ఎవరికైనా హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు కూడా చెమటతో చెయ్యి అంతా తడిసిపోతుంటాయి. ఇలాంటి కండిషన్స్లో మనం హీట్ ఉండే వాళ్ళకి బాడీ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, నాకు బాడీ హీట్ ఉంది సో అనేసి. సో అలాంటి కండిషన్స్లో మ్యాక్సిమం ఎంత హీట్ క్రానిక్ హీట్ ఉండే తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వాడచ్చు బొప్పాయికాయ. కొంతమందిలో బొప్పాయికాయ వాడడం వల్ల ఏమవుతుందంటే మంచిది హీట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి పింపుల్స్ రావడం జరుగుతుంది, అదొకటే జరుగుతుంది. రోజుకి మనం అంటే ఒక పండు వచ్చేసి సైజులు ఉంటాయి, ఎంత పండు ఎంత క్వాంటిటీ? ఒక బౌల్ అండి, మనం ఒక 100 grams అంత బౌల్లో మంచిగా తీసేసుకోవాలి. సాయంత్రం పూట 5 to 6 మధ్యలో ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ బంద్ చేసేసి సాయంత్రం 5 to 6 మధ్యలోనే తీసేసుకోండి. ఒక బౌల్ తినేసేసి పడుకుంటున్నప్పుడు పల్చడి మజ్జిగలో కొద్దిగా వాము జీలకర్ర పౌడర్ చేసేసుకుని ఆ వాము జీలకర్ర పౌడర్ని ½ స్పూన్ మధ్యలో కలుపుకొని తాగేసి అంతే. ఒక 4-5 రోజులు ఈవినింగ్ డిన్నర్స్ని కొద్దిగా హెవీగా కాకుండా మధ్యాహ్నం లంచ్ కావాలంటే మంచిగా తినండి. డిన్నర్ స్కిప్ చేసేసి మంచిగా 5-6 గంటల మధ్యలో ఒక బౌల్ ఆఫ్ మన బొప్పాయి కాయ తీసుకోండి. ఒకవేళ ఓవర్ హీట్ ఉంటే మాత్రం ఏదైనా ఒక ఆకుకూరని లైట్గా జీలకర్ర వెల్లుల్లి వేసి వేపేసుకొని ఒక బౌల్ తీసేసుకోవచ్చు. ఇది లేకపోతే అది లేదనుకోండి, రోజు ఇది తీసుకోలేరు కదా, ఒకరోజు ఆకుకూర తీసుకోండి, ఒకరోజు బొప్పాయి కాయ తీసుకోండి. అండ్ పడుకుంటున్నప్పుడు ఒక 1 hour ముందు కంపల్సరీ ఒక పల్చటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము లైట్గా దూరగా వేపేసుకొని పౌడర్ చేసేసిన దాన్ని ఒక ½ స్పూన్ మధ్యలో కలుపుకొని తాగండి. నెక్స్ట్ డే మార్నింగ్ బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోతారు. సో డెఫినెట్గా అండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని పైల్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది. ఇబ్బంది పడిన వాళ్ళు ఈజీగా తీసుకుంటారు, కానీ వాళ్ళ ఇబ్బంది అనేది మనకు చెప్తున్నా కూడా ఇలా ఉంటుందా అని మనం ఆశ్చర్యపోతాము. సో కాబట్టి ఆ ఇబ్బందితో ఎవరైతే సఫర్ అవుతున్నారో, అండ్ దయచేసి ఒక్కటి చెప్తానండి, చాలామంది మనం నెగ్లిజెన్సీ అంతే, పొద్దున్న లేచి హడావిడిగా వెళ్ళిపోవడాలు, ఈవినింగ్ వెళ్దాంలే మోషన్, లేదంటే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే, అలా పోస్ట్పోన్మెంట్ వల్ల బరువు పెరిగిపోవడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, అలసట రావడము, మనకి ఏంటంటే నరనరాల్లో బలహీనత కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. చాలా రకాల సమస్యలు రావడానికి మెయిన్ కారణం మోషన్ ఒక్కటి క్లీన్గా పాస్ చేయకపోయినా, నిద్ర సరిగా లేకపోయినా, ఈ రెండు కలిస్తేనే డయాబెటిక్ కూడా వస్తుంది, బీపీస్, ఎందుకంటే ప్రెషర్ పెరిగిపోతుంది. మనం చేసే పని ప్రాపర్గా చేయలేము, దానివల్ల మనకి ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ పెరిగిపోయే కొద్దీ మనకి కణాల్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. చిన్నదానికి చిరాకు, కోపం, అన్ని విపరీతమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది ఒక సింపుల్ సమస్య అని తీయకుండా ఇది ఒక భయంకరమైన సమస్య ఫ్యూచర్లో వచ్చేలాగా ఉంది అని చెప్పేసి గమనించి మనం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ మనం మస్క్ మిలన్ ఫ్రూట్ కానీ లేదంటే బొప్పాయికాయ కానీ ఎక్కువ రెగ్యులర్గా తీసుకోవడము చేస్తూ ఉండి వాటర్ బాగా అట్లీస్ట్ మనం వాటర్ కూడా బాగా తాగండి. మార్నింగ్ లేచిన ముందు 11 గంటల వరకు 1 లీటర్, 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్, 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్, 4 నుంచి 7 గంటల వరకు 1 లీటర్, అలా వాటర్ తాగుతూ మంచి ఫ్రూట్స్ తీసుకుంటూ టైంకి పడుకోవడం, మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ భయంకరమైన సమస్య నుంచి మనం విరుగుడు పొందగలుగుతాం అనమాట. నిజంగా మేడం, ఈరోజు మీరు చెప్పినట్టు కంపల్సరీ చూస్తున్నారు కదా మీరు, అంటే మనం చేస్తే మన తప్పులే. మార్నింగ్ మనం కరెక్ట్ అంటే ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి ఏం చేయాలో చేస్తే షూర్గా మనకైతే ఈ ప్రాబ్లం ఉండదు. సో ఇలా మనం పోస్ట్పోన్ చేయడం వల్ల తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. కంపల్సరీ ఇది గమనించండి, రెగ్యులర్గా మీరు తీసుకుంటూ ఇది 1 బౌల్ ఆఫ్ బొప్పాయి మీరు తీసుకుంటూ షూర్గా మీరైతే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తాను మేడం. ఈరోజు మన ప్రేక్షకుల కోసం బొప్పాయి యొక్క విలువ గురించి, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఈ విషయాలను చాలా చక్కగా వివరించారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి.